ఏటా లక్షల మంది అయ్యప్పలు శబరిమల అయ్యప్ప స్వామి వారిని దర్శించుకునేందుకు వెళ్తారు. అంతటి పవిత్రమైన ఆలయ సమీపంలో అపచారం జరిగింది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన భక్తులు శబరిమల వెళ్లారు. ఈ నేపథ్యంలో క్యూలైన్ ఎక్కడా అని ఓ కేళ్ల పోలీసును అడిగారు. దీంతో ఆ పోలీస్ అధికారి ప్యాంట్ జిప్ ఓపెన్ చేసి అసభ్యకరంగా సైగలు చేశాడని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన ఆలయంలో ఓ పోలీస్ అధికారి ఇంత గలీజ్ పని చేయడంతో అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. సదరు పోలీసు అధికారిని కఠినంగా శిక్షించాలని, అయ్యప్పకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో అప్రమత్తమైన ఇతర సిబ్బంది అధికారిని సైలెంట్గా బయటకు పంపించేశారు. దీనిపై అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నేను దర్శనానికి వచ్చానండి. వస్తుంటే ముందు బంగారు మెట్లు ఎక్కి అలా వెళ్ళానండి. తిరిగి వస్తే మళ్ళీ ఇటు వచ్చాను. ఒక ఆఫీసర్ వచ్చి దర్శనం అవ్వలేదని అంటే జిప్పిప్పు చూపిస్తున్నాడండి. క్యూ లైన్ ఎక్కడ అని అడిగినందుకు మన తెలుగు వాళ్ళని అసభ్యంగా ప్రవర్తించారు. ఇక్కడ కేరళ గవర్నమెంట్ అయినా ఒక పోలీస్ అయినా, ఆ పోలీస్ ని మనం ఎవరో ఎక్కడ అని అడుగుతుంటే ఆయన దొడ్డిదారిన బయటకు పంపేసి ఆయన లేరు, మీకు స్పెషల్ దర్శనం మీకు ఇప్పిస్తాం. దర్శనం కోసం మనం వచ్చామంటండి మనం